హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం అన్నమాట. రౌండ్ 2 ఇప్పుడు ఇంకా మార్చి 31 తేదీ వరకు కూడా దీనికైతే సమయం ఉంది. ఇది వచ్చేసి మనకు 2024-25 బడ్జెట్‌లో గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు అయితే ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టారనమాట. ఈ ఇంటర్న్‌షిప్ పథకం కింద 5 ఇయర్స్‌లో అన్ని ప్రముఖ ఫేమస్ కంపెనీల్లో 1,00,00,000 ఇంటర్న్‌షిప్‌లను అందించాలనే లక్ష్యంతో దీన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. మనకు ఇప్పుడు రౌండ్ 2 అనేది మనకు మార్చి 31 తేదీ వరకు కూడా మనకు అవకాశం కల్పించారు. సో ఇక్కడ చూడొచ్చు మనము అందుబాటులో ఉన్న అవకాశాలు 1.18 లక్షల పైగా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. అర్హత వచ్చేసి అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా 3 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. పరిశ్రమల్లో ఏ పరిశ్రమలు కవర్ చేస్తాయంటే ఆటోమొబైల్స్, ట్రావెలింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ, హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ మరియు మిగతావన్నీ కూడా చెప్తున్నారు. ఖాళీలు వచ్చేసి గ్రాడ్యుయేట్లకు 37,000 పైనగానే అవకాశాలు ఉన్నాయి. ఐటీఐ ఉన్నవారికి 23,000 పైగా అవకాశాలు, డిప్లొమా హోల్డర్స్కి అయితే 18,000 పైన అవకాశాలు, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి 15,000 పైన అవకాశాలు, 10వ తరగతి పాస్ అయిన వారికి 25,000 పైన అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట. సో మీరైతే ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఇంటర్న్‌షిప్ అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే వయసు వచ్చేసి 21-24 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. పూర్తి సమయ విద్యా కార్యక్రమంలోనూ నమోదు చేసుకోకూడదు. పూర్తి సమయ ఉద్యోగం చేయకూడదు. అంటే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ జాబ్ చేస్తూ ఉండకూడదు, అలాగే చదువుతూ ఉండకూడదు. సంవత్సర ఆదాయం 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదన్నమాట. ఇది వీళ్ళు చెప్తున్నారు. మనకు ఏమేమి పత్రాలు కావాలని చెప్తున్నారంటే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు కూడా సరిపోతుంది. విద్యా ధృవీకరణ పత్రాలు మనకు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఐటీఐ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఒక రీసెంట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అవసరమైన ఫార్మాట్లు అని చెప్తున్నారు. అదేవిధంగా మన రెజ్యూమ్, తర్వాత మన స్కిల్స్, ఇవన్నీ అయితే ఉండాలి. అదేవిధంగా మనకు బర్త్ సర్టిఫికేటు, ఇంకా ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నీ కూడా మనమైతే తెచ్చుకోండి. సో అప్లోడ్ చేసే ముందు అన్ని పత్రాలు సుష్టంగా చదవగలిగేలా మరియు సరైన ఫార్మెట్లో ఉన్నాయని నిర్ధారించుకోండి అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే లేకపోతే అవి రిజెక్ట్ కావడానికి అయితే అవకాశం ఉంది. ఫైలు మనం అప్లోడ్ చేసే ముందు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోమని అయితే చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటే వీళ్ళు ఇక్కడ అధికారిక వెబ్సైట్ వచ్చేసి pminternship.mca.gov.in అయితే వెబ్సైట్ ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ లింక్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీకి వెళ్ళండి. తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ కావచ్చు, ఓటీపీ వస్తుంది. తర్వాత మన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. అవసరం అనుకున్న ఆ పత్రాలు అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఒక ప్రింట్ తీసేసుకోండి. వీళ్ళు పిఎంఐఎస్ యాప్ ఉపయోగించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఒక యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, పిఎంఐఎస్ యాప్ను. మనకు ఇది ఆధారంగా మనం అయితే సైన్అప్ చేసుకోవచ్చు అనమాట. మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రంగం ఫీల్డ్లో మనం అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి. అప్ టు డేట్గా మనకు మెసేజ్ అయితే వస్తుంటాయి. తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఈ పిఎంఐఎస్ యాప్ని అయితే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మనకు దీంట్లో వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ స్థానంలో మనకైతే 5,000 రూపాయలు అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి పీఎం ఇంటర్న్షిప్ పథకానికంటే అగ్రశ్రేణి కంపెనీలలో వాస్తవ ప్రపంచ పని అనుభవాన్ని పొందవచ్చు అనమాట. ఆర్థిక సహాయం 5,000 రూపాయలు ఇస్తారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు ఇంకా మెరుగైన ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో దీన్ని ఇంకా ఇంతవరకు అయితే అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్.